హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియోలో ఎమ్మి పుల్లటి పల్లీలు నువ్వులు వేసుకున్న పల్లీలు నువ్వుల పచ్చడి అండి. ఈ పచ్చడి అయితే మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నా నేను. సో ఈ పచ్చడి మీరు నేర్చుకొని ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టిరనుకోండి, చాలా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళైనా పిల్లలైనా మనమైనా నోరు బాగాలేనప్పుడు, సర్ది అయినప్పుడు, జలుబు అయినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు ఈ పచ్చడి వేసుకొని ఒక 2 ముద్దలు తిన్నామంటే అసలు చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మీ ఇంట్లో వాళ్ళందరూ ఇష్టపడేలాగానే ఉంటుంది. సో ఒకసారి అయితే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక నచ్చితే. సో ఈ పచ్చడి కోసం అయితే నేను చింతపండు తీసుకున్నా. చింతపండు అనేది ఎవరు ఎంత క్వాంటిటీ పచ్చడి చేస్తే అంత క్వాంటిటీలో తీసుకోండి, పులుపుని బట్టి. సో నేనైతే గింజలను నొలుసుకొని చింతపండు రెడీ చేసుకున్నా. పచ్చిమిరపకాయలు కూడా ఎన్ని సరిపోతాయని తీసి పెట్టుకున్నా. నువ్వులు పల్లీలు 2 టేబుల్ స్పూన్ తీసుకున్నా అండి. దానికి రుచికి సరిపడా ఉప్పు, కరివేపాకు, జీలకర్ర ఇవి తీసుకొని పక్కన పెట్టుకుందాం మనం రెడీగా. తర్వాత పసుపు, పోపు దినుసులు, ఎండుమిర్చి ఇవి పోపు కోసం అండి. తర్వాత నెక్స్ట్ మనం ఫస్ట్ ప్రాసెస్ చింతపండులో కొంచెం చింతపండు మునిగేంత వాటర్ వేసుకొని ప్రాసెస్ చేసే ముందు ఇట్లా నానబెట్టుకోవాలి మనము. అది నానాలండి పచ్చడ. సో ఈ వెల్లిపాయలు కూడా తీసి దీనిలో పక్కన పెట్టుకుందాం మనము. సో నెక్స్ట్ ప్రాసెస్, ఒక ప్యాన్ పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. పల్లీలు ఇలా వేపుకోవాలి కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలండి. మనం పెద్ద మంట మీద వేపుకుంటే పల్లీలు అనేది ఫ్రై అవ్వవు, లోపల పచ్చిగా ఉంటుందండి. సో ఈ విధంగానైతే మనం ఫ్రై చేసుకోవాలి లో మంట మీద. కొద్దిగా కలర్ మారితే సరిపోతుందండి. ఈ విధంగా కలర్ మారేదాకా మనం వేపుకోవాలి. ఇవైతే ఇప్పుడు పక్కన పెట్టుకుందాము. ఆ తర్వాత నువ్వులు వేపుకోవాలండి. నువ్వులు కూడా కొంచెం చిటపట అనేదాకా, కలర్ మారేదాకా వేపుకుంటే సరిపోతుంది. నువ్వులు తొందరగానే ఫ్రై అయిపోతాయి. సో ఇలా కలర్ మారితే సరిపోతాయి. అవి కూడా పక్కన పెట్టేసుకుందాం ఒక బౌల్లో. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్లు పచ్చిమిర్చి అందులో వేసుకోవాలండి. వేసుకొని మంచిగా వేపుకోవాలండి నిదానంగా. ఇలా మనం ఎప్పుడు వెజిటేబుల్సే కాకుండా ఇది కూడా అప్పుడు చేసుకొని అంచుకు వేసుకొని తినాలండి వేడి రైస్లోకి. చాలా బాగుంటుంది. ఓన్లీ రైస్లోకే బాగుంటుంది, దోశకు కూడా పెట్టుకోవచ్చు. సో ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసేసుకుందామండి. వేసేసుకొని అది కూడా క్రిస్పీనెస్ వచ్చేదాకా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మిర్చి, కరివేపాకు మంచిగా ఫ్రై అవ్వాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ ఫ్రై అయితే సరిపోతుంది ఈ పచ్చడికి. సో ఈ విధంగా ఇప్పుడు సరిపోతుంది. పక్కన పెట్టుకుందాం చల్లారేదాకా. ఈలోగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పల్లీలు, నువ్వులు వేసేసుకొని ఇవి ముందే గ్రైండ్ చేసుకోవాలండి. అన్నీ కలిపి గ్రైండ్ చేసుకుంటే గ్రైండ్ అవ్వదు సరిగా. ఇలా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దాని తర్వాత పచ్చిమిరపకాయలు పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా ఇందులో వేసేసుకుందామండి చల్లారిన తర్వాత. సో ఆ తర్వాత పచ్చి వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోవాలండి, టేస్ట్ పచ్చడి బాగుంటుంది. తర్వాత జీలకర్ర, ఒక 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను నేనైతే. వేసుకొని చింతపండు కొంచెం రసంలాగా, ఆ రసంలో కొంచెం పిసకాలండి. ఇట్లా పిసికితే కొంచెం రసం తీసుకోవాలి. ముందుగా ఈ చింతపండునంతా మొత్తం మనం ఆ మిక్సీ జార్లో వేసేసుకోవాలి. చూడండి స్కిప్ చేయకుండా పచ్చడి ఎలా అనేది. గింజలు లేకుండా ముందుగానే మనం చింతపండు నుంచి సపరేట్ చేసుకోవాలి గింజలు. సో ఇందులో వేసుకొని ఇదంతా అయితే మొత్తం ఈ మనము నువ్వుల పిండిని, పల్లీల పిండి అయితే అడుగున పట్టుకుంటుంది కదా, అదంతా కలుపుతూ పైకి అనుకోవాలి. సో ఈ తర్వాత మనం రసం తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ రసం కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని మరొకసారి అయితే మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. సో ఇదంతా మంచిగా పర్ఫెక్ట్గా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. చూడండి ఈ విధంగా. ఇలా ఒక చుక్క వాటర్ కూడా వేసుకోలేదు మనం, ఓన్లీ చింతపండు రసంతోనే పచ్చడి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లోకి తీసుకుందాము. నెక్స్ట్ పచ్చడి పోపు ప్రాసెస్ చూద్దాము. నెక్స్ట్ అదే ప్యాన్లో అదే నూనెలో పోపు దినుసులు వేసుకోవాలండి, 1 టేబుల్ స్పూను. అవి కొంచెం కలర్ మారిన తర్వాత ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. సో ఇది కూడా కొంచెం కలర్ మారాలండి.
ఎండుమిర్చి ఎప్పుడు కానీ ఏ పోపులకైనా సరే. సో ఆ తర్వాత కరివేపాకు వేసేసుకుందాము. ఇది కూడా కొంచెం క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. పోపుతోనే పచ్చడి టేస్ట్ అండి. సో ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసేసుకుందామండి, ఒక 1/2 టేబుల్ స్పూను. సో ఇదంతా కలిసేలాగా మంచిగా ఫ్రై చేసుకుందాం ఈ విధంగా. ఇంకేముందండి, పచ్చళ్ళలో వేసేసుకోవడం ఇదంతా ఈ విధంగా. చూడండి ఎమ్మి పచ్చడి అయితే మనకు రెడీ అయిపోయింది. పచ్చడి ప్రాసెస్ స్కిప్ చేయకుండా చూసారు కదా. ఈ పచ్చడి ఖచ్చితంగా మీరు ఇంట్లో ట్రై చేయండి, ఇంట్లో అందరికీ నచ్చుతుంది. కొత్తగా వంట చేసేటోళ్ళైనా నేర్చుకొని చేయొచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇది. ఒక్కసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. సో మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఈ పచ్చడి మొత్తం అయితే రెడీ అయిపోయింది. సో ఎలా ఉందండి మా పచ్చడి, బాగుందా అండి? నాకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ని ముందుగా చూస్తున్నారో వాళ్ళు మంచి మంచి రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి? తప్పకుండా అయితే ట్రై చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ పచ్చడి చేసిన తర్వాత మీరు తిన్న తర్వాత చూడండి ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో ఇంకా మీకు ఏమేమి రెసిపీస్ కావాలనేది కూడా మెన్షన్ చేయండి. అంతవరకు సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఎమ్మి పచ్చడి.